and law graduates, welcome to SL Judicial Service Academy. జనరల్గా ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎక్కడ వేసుకోవాలి, డైరెక్ట్గా మేము హైకోర్టుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది వెరీ బిగ్ క్వశ్చన్. ఒకటి, యాంటిసిపేటరీ బెయిల్ అనేది చట్ట ప్రకారంగా అయితే ఎస్ మీరు హైకోర్టులో డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు. కానీ మీరు డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా హైకోర్టు మిమ్మల్ని ఏమడుగుతుందంటే, మీకు సెషన్స్ కోర్టు ఉండగా మీరు డైరెక్ట్గా హైకోర్టుకి ఎందుకు వచ్చారు, మీకు లోవర్ కోర్టు ఏదైతే ఉందో లోవర్ కోర్టు ఆప్షన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అంటే అవి అయిపోయి ఇంకా మాకు వేరే గత్యంతరం లేదు అంటే మాత్రమే మీరు హైకోర్టుకు రావాలి అని చెప్పి ఇమీడియట్గా మీ బెయిల్ అప్లికేషన్ని వెనక్కి పంపించేయచ్చు. హలో టు ఆల్ జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జేసీజే మరియు ఏపీపీ ఆన్లైన్ రికార్డెడ్ క్లాస్ కోసం చూస్తున్నారా? అయితే ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ మీకు ఆంధ్రప్రదేశ్ జేసీజే రికార్డెడ్ క్లాసెస్ ఎంటైర్ 22 సబ్జెక్ట్స్ కోర్స్ ఏదైతే ఉందో కేవలం 9,000కి మాత్రమే ఇచ్చేస్తుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8125974598 or download SL Judicial Service Academy app from your Play Store. అదే మీరు ఒక మర్డర్ అప్లికేషన్ ఉంది, మర్డర్ అప్లికేషన్ తీసుకొచ్చి మీరు సెషన్స్ కోర్టులో వేశారు. సో ఆబ్వియస్లీ ఏం చేస్తుంది సెషన్స్ కోర్టు, ఇనీషియల్గా 90 days అవ్వకుండా మ్యాండటరీ బెయిల్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో కోర్టు కూడా ఏం చేస్తుంది, నేను ఖచ్చితంగా ఇవ్వను అని చెప్పేస్తుంది. అప్పుడు మీరు ఏమడగాలి కోర్టుని, సార్ ఓకే మీరు ఇస్తారు ఇవ్వలేదు దట్ ఈస్ అప్ టు యువర్ డిస్క్రిప్షన్, కానీ మీరు ఇన్ కేస్ ఇవ్వకూడదు అనుకుంటే ఆర్డర్ అనేది ఇమీడియట్గా ఇవ్వండి, అంతే తప్ప నోటీసెస్ ఇష్యూ చేసో టైం డ్రాక్ చేయొద్దండి. బికాస్ దట్ విల్ అఫెక్ట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ద మై పార్టీ హూ ఇస్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి మీరు కోర్టుకి వివరించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆర్డర్ అనేది తెచ్చుకునేటట్టుగా చూసుకోవాలి. సో దట్ మీరు ఆ ఆర్డర్ కాపీ మీద మీరు హైకోర్టుకి సిఆర్ఎల్ఎల్పి ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు కంటే కూడా ఫస్ట్ యువర్ రెమెడీ ఈజ్ టు ఫైల్ అన్ యాంటిసిపేటరీ బెయిల్ ఇన్ సెషన్స్ కోర్ట్ అండ్ అక్కడ డిక్లైన్ అయిన తర్వాత మాత్రమే మీరు హైకోర్టుకి అనేది వెళ్ళొచ్చు. కానీ చట్టపరంగా అయితే మీరు హైకోర్టుకి వెళ్ళొచ్చు. ప్రాక్టికల్గా హైకోర్టు అనేది ఎంటర్టైన్ చేయవు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ కేస్లో తప్ప హైకోర్టు అనేది ఎంటర్టైన్ చేయదు.